హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. మనం ఈ రొట్టెను అనేది జొన్న పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా చాలా హెల్దీగా. మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు. అలానే టేస్ట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మనకి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇట్లా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్ వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాము. ఇలా జొన్న పిండి వేసుకున్న తర్వాత దీనిలో 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాం. బియ్యం పిండి అనేది మనం క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నామండి. ఒకవేళ వద్దు అనుకుంటే కూడా దీనిని వేసుకోకుండా ఉండొచ్చు. అలానే దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలానే ఒక ఉల్లిపాయని ఇలా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అలానే 5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ఒక క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి. దాన్ని కూడా దీనిలోకి వేసుకుందాం. ఇదంతా మరొకసారి అంతా కలిసే విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 స్పూన్ వరకు పసుపు, ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇదంతా ఈ పిండికి పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇక్కడ కారం అయితే యూజ్ చేయట్లేదు, పచ్చిమిర్చిని వాడుతున్నాం కాబట్టి మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కారంని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని దీనిలోకి కొంచెంగా యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ వాటర్ని వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి మనం పిండిలో యాడ్ చేసే టైంకి ఆ వాటర్ అనేవి మనకి బాగా వేడిగానే ఉండాలి. లేదు అంటే మీరు మరొకసారి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి కలిసేంత విధంగా, మనకి పిండి కలిసిపోయేంత వరకు కూడా మనం వాటర్ని కొంచెంగా యాడ్ చేస్తూ మనం ఈ పిండిని అనేది మెత్తని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాం. మనకి ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది అనుకుంటే మనం ఇలా హ్యాండ్తోనే ప్రెస్ చేస్తూ మనం ఇలా పిండి ముద్దను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి చేయి కూడా బాగా అంటుకుంటుంది కదా, మనం దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ అనేది వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం వేస్తే మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇలాంటి ఒక బటర్ పేపర్ని తీసుకొని దానిలోకి కొంచెం నెయ్యిని అనేది అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే మీరు తడి క్లాత్ పైన కూడా ఈ రొట్టెను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. మనకి చేయికి అంటుకోకుండా ఉండడానికి మనం వాటర్ సహాయంతోనే ఇలా ప్రెస్ చేస్తూ వీటిని మరీ మీరు పెద్దగా చేయకూడదండి. మన అరచేతి మందంలో చేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు పెద్దగా చేసుకున్నట్టయితే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ సైజులోనే ప్రిఫర్ చేయండి. ఇలా ఎడ్జెస్ కూడా అంతా కవర్ చేసుకొని మనం బాగా వేడిగా అయిన ప్యాన్ మీదకి వేసుకుందాం. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం నెయ్యిని అనేది అప్లై చేసుకుందాం. ఇలా 1 సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిని జాగ్రత్తగా మరొక సైడ్కి కూడా టర్న్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కూడా మనం కొంచెం నెయ్యిని అనేది అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయ్యేంత వరకు మన టేస్ట్కి తగ్గట్టు అంతవరకు మనం ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలానే మనం మరొకటి కూడా వేసుకొని దీన్ని కూడా సేమ్ మనకి ఫ్రై అయింది అనిపించేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక హెల్త్ విషయం అయితే మనం ఇక్కడ వాడిన పదార్థాలన్నీ హెల్త్కి సంబంధించినవే కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టైం సేవింగ్ కోసం మనం ఇలా ఒకే ప్యాన్ పైన 2 కూడా వేసేసుకోవచ్చు. మన ప్యాన్ ప్లేస్ని బట్టి మనం ఇలా 2 or 3 వేసుకొని మనం ఈజీగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనం దాని కాంబినేషన్ కోసం ఇలా 1 కప్పు వరకు పెరుగుని తీసుకొని దానిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం చాట్ మసాలా, అలానే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుందాం. ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మనకి సాఫ్ట్ క్రీమ్లా అయ్యేంత వరకు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రొట్టెను అనేది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న రొట్టె అనేది హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న రొట్టె చేయడం అనేది అందరికీ రాదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దీనిని పెరుగుతో కానీ లేదు అంటే మనకి అవైలబుల్గా ఉన్న ఏ కర్రీతో కూడా సర్వ్ చేసుకున్నది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.